హైదరాబాద్లో ఐటీని ఎవరో డెవలప్ చేశారనే దానిపైన 4 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ను ప్రపంచ పటంలో చూపగలిగిన వ్యక్తులు, ప్రపంచ పటంలో చూపించగలిగిన వ్యక్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు చంద్రబాబు గారు జోకర్ లాగా ఒక మాట మాట్లాడతాడు. ఐటీని నేనే డెవలప్ చేశానంటాడు. ఐటీని నేనే డెవలప్ చేశా, హైదరాబాద్ను టోటల్ నేనే డెవలప్ చేశా అని డప్పులు కొట్టుకుంటూ మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఐటీదంతా మొత్తం నేనే హైదరాబాద్కు తీసుకొచ్చానని కూడా చెప్తాడు. నిజంగా వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడగలిగితే 1995 నుంచి 2004 మధ్యలో 9 ఏళ్ళ హైదరాబాద్ను బాబు ప్రపంచ పటంలో పెట్టాము అని నిజాయితీగా పెట్టామని చెప్తాడు. బాగుంది. 2014, 2019 కేంద్రంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్య కేంద్రంలో భాగస్వామిగా కూడా కనీసం ఇండియా మ్యాప్లో కూడా అమరావతిని ఎందుకు పెట్టలేకపోయావని అడుగుతున్నారు ప్రజలు. ఏపీలో ఐటీ ఎందుకు డెవలప్ చేయలేకపోయారని అడుగుతున్నారు ప్రజలు. మాదాపూర్లో సైబర్ టవర్ 6 ఎకరాలలో 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్ట్, దాని పేరే హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పట్లో సీఎం ఎన్ జనార్దన్ రెడ్డి గారు పునాదేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడు చెప్పాడు? ప్రభుత్వ దృష్టిలో దాన్ని చేపట్టినందుకు ఆనాడు జనార్దన్ రెడ్డి గారు మే 21, 1992 కాలంలో దాని శ్రీకారం చుట్టాడు. 1995లో చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటీకరణ చేశారు. దాంతో హైదరాబాద్లో మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. 2004లో చంద్రబాబు ఓడిపోయారు. 2004 నుంచి 2009 వైఎస్ఆర్ గెలిచారు. ఆ తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గెలిచి నవంబర్ 2023 వరకు కేసీఆర్ సీఎం. ఏకంగా 20 ఏళ్ల పాటు చంద్రబాబుకు హైదరాబాదుకు ఎలాంటి సంబంధము లేదు. అయినా 20 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి అంతా తనే చేశానంటూ 20 ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి అంతా తనదే అంటాడు. ఇది చంద్రబాబు బిల్డప్. 6 ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో ఒక చిన్న బిల్డింగ్ కడితే హైటెక్ సిటీ అని పేరు పెడితే దానితో అభివృద్ధి చెందిందని అనుకోవడం తప్పు. హైటెక్ సిటీ సొంత కులస్తులు ఉండే ఏరియాలో బాబు పెట్టించడం వలన బాగా లబ్ధి పొంది బాబు కులస్తులే లండన్ రిచర్డ్స్ స్కాలర్ 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేస్ 1 126 కిలోమీటర్లు 126 కిమీ ప్రాజెక్టుకు 2004లో ప్రారంభించి
పూర్తి చేశారు. అది హైదరాబాద్ నగరంలో రూపురేఖలను మార్చేసగలిగింది. అంటే ఈ అభివృద్ధి అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారని నేను మనవి చేసుకుంటున్నాను. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 11.6 కిలోమీటర్ ఫ్లేవర్ దేశంలోనే అతిపెద్ద పొడవైనటువంటి దీని ప్రాజెక్టును 2005లో ప్రారంభించి 2009లో అక్టోబర్ 9న పూర్తి చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. జిఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభించి 23 మార్చి 28లో పూర్తి చేయగలిగాడు. ఆయన రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకున్నారు. ఐటీ అనుబంధ ఎగుమతులు చంద్రబాబు దిగిపోయే నాటికి 2003-2004లో 5,660 కోట్లు, వైఎస్ఆర్ హయాంలో 2008-2009లో 32,509 కోట్లు, కిరణ్ రెడ్డి హయాంలో 2019-14లో 57,000 కోట్లు, వైఎస్ తర్వాత కేసీఆర్ 2 టర్మ్లో ప్రారంభించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్ఆర్ ఆపినటువంటి దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించాడు. 2023-24లో తెలంగాణ ఐటీ ఎగుమతులకు 2.68 లక్షల కోట్లు, తద్వారా హైదరాబాద్లో ఐటీలో టాప్లోకి వెళ్ళగలిగింది. నిజానికి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందంటే వైఎస్ హయాంలోనే చెందిందని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015లో జేఎన్టీయూ శాస్త్రవేత్తలు రిపోర్ట్ ప్రకారము ఇది చెప్పగలుగుతున్నాము. శంషాబాద్ ఎయిర్పోర్టు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, ప్రత్యేక ఆర్థిక మండలాలు, టాటా అడ్వాన్స్ ఫిక్సింగ్, సైజెన్ టెక్నాలజీ వంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను వైఎస్ హయాంలోనే ప్రారంభించగలిగాయి. వైఎస్ హయాంలో ఐటీ యూజ్ కన్సల్టింగ్, బిఐటిఎస్ కన్సల్టింగ్ ఇంప్రోస్, టీసీఎస్ వచ్చాయి. మైక్రోసాఫ్ట్ 3వ దశ, విప్రో రెండవ దశ పనులు ప్రారంభమయ్యాయి. కానీ 9 చివరన మున్సిపాలిటీలు కలిసి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు. హైదరాబాదుకు A1 స్టేటస్ ఇచ్చారు. దీనివల్లనే ఉద్యోగులు హెచ్ఆర్ఏ 10% పెరిగింది. ఫైనాన్షియల్గా డిస్టెన్స్ ఏర్పాటయ్యింది. కానీ వైఎస్ హయాంలోనే 50,000 కోట్లు, 50,000 ఎకరాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఐటీఆర్ ఈ ఏర్పాటుకు సూత్రధారులు ఆమోదము లభించింది. ఇంత గొప్ప పనులు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి అయితే వీళ్ళందరూ చేసినటువంటి గొప్ప పనులను ఈరోజు నేనే హైటెక్ సిటీ పెట్టి 6 ఎకరాల చిన్న సంస్థను స్థాపించి వాళ్ళ కులాలకు అమ్ముకుని మొత్తం హైదరాబాద్ అంతా నా వల్లనే డెవలప్ అయింది అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఒక్కటే ఆలోచించాలి. అంత మేధావైనటువంటి వ్యక్తి ఈరోజు విజయవాడను ఎందుకు డెవలప్ చేయలేకపోయాడో ఏపీని మాత్రం అడుగుతున్నాం. నువ్వు వచ్చి నా ముంచి నాటు సారా అమ్ముకొని, కల్తీ సారా అమ్ముకొని, వచ్చినటువంటి మైనింగ్స్ అంతా అమ్ముకుంటూ, ప్రజల చేత దొంగతనాలు చేపించుకొని ఆ డబ్బులంతా దోచుకుంటూ నువ్వు చేసే పనులు ఏమన్నా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్కు నిరుద్యోగిని నాశనం చేశావు, ఉద్యోగస్తులను నాశనం చేశావు, రాజకీయ నాయకులను నాశనం చేశావు, నీకు ఎదురు తిరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాశనం చేశావు.
నీకు ఎదురు తిరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ లీడర్లను నాశనం చేశావు. ఎక్కడ చూసినా నీ 2 ఎకరాల బురద చూస్తే ఏపీ స్టేట్లో ఉన్న ప్రజలంతా చీ అంటున్నారు. జాగ్రత్త బాబు గారు, ఇప్పటికైనా తెలుసుకోండి. 4 సంవత్సరాలు అంటే 4 పర్యాయాలు సీఎం, 20 ఇయర్స్ కంటిన్యూ నువ్వు సీఎం అయినా నీ మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న చీమకు కూడా విశ్వాసం లేదు. నువ్వు చేసిన పథకం ఏదన్నా ఉందంటే అది ప్రజలకు మోసం చేయడమే అని మాత్రం తెలుసు. జాగ్రత్త అని మనవి చేసుకుంటున్నాను.